మిత్రులకు అందరికీ నమస్కారం. మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ సార్ గారిని, పెద్ద ఆయన రాజారెడ్డి గారిని పదే పదే తిట్టడము ఇవన్నీ మంచి లక్షణాలు కాదు. ఇవన్నీ ఏమంటారంటే అపరిచితుని లక్షణాలు అంటారు. ఎవరినైనా కూడా లేచిన మొదలుకొని వయసులను వ్యతిరేకిస్తే మీకు పదవులు వస్తాయనేది అది అసంభవం. మీ మంచితనం ఉంటే మీరు ప్రజల దగ్గర మంచి చేసి గ్రామాన అభివృద్ధి చేసినారంటే ఏదైనా సరే ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినప్పుడు మీకు పదవులు వస్తాయి. ఇదే తరహాలో ప్రతిదీ కూడా విమర్శించుకుంటా భజన చేసుకుంటా పోతా ఉంటే మీకు జీవితంలో పదవులు రావు. అది బాగా గుర్తుపెట్టుకుంటే అందరికీ బాగుంటుంది. మా జగన్మోహన్ రెడ్డి గారి సరాయాంలో 250 ఇల్లు ఇచ్చినాం. వేముల గ్రామ పంచాయతీకి ఒక్కదానికే ఆ 250 ఇల్లు పూర్తి చేసి ఇచ్చినాం. ఈ రోజుకి మీకు ఒక ఇల్లు ఇవ్వలే, ఒక పింఛన్ ఇవ్వలే, చెప్పిన గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇవ్వలే, తర్వాత ఆడోళ్ళకి చెప్పిన 1500 రూపాయల డబ్బులు కూడా ఇవ్వలే. ఏమభివృద్ధి చెప్పినా లేచినాలు ముట్టి మోసమే. మా చేతకాంతనం ఏంటంటే మేము చేసినది చెప్పుకోలేకపోవడం మా చేతకాంతనం. అది ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, మీది త్రిపుల్ ఇంజన్ సర్కార్, మాదేంది సింగలే. మా బ్యాంక్ ఎంత ఓట్ బ్యాంక్ 42% ఉంది. మీది అందరిది కలిపితే 58% మాత్రమే. ఎప్పటికైనా మా ఓట్ బ్యాంక్ మాది ఎప్పటికీ రాష్ట్రం లెవెల్లో ముద్రలాగా ఉంటుంది. తిరిగి 2029లో అయినా అధికారంలోకి వచ్చి తీరుతాము ఖచ్చితంగా. మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు 2019 నుండి 2024 వరకు చేసిన టైంలో ఏ కార్యకర్తలకు గేట్లు ఎత్తలే. మీ లోకేష్ గారు గేట్లు ఎత్తినాడు. మీకు పోలీస్ వ్యవస్థను కానీ మొదలుకొని ఎక్కడెక్కడ మైనింగ్ శాఖలతో మహా దోపిడీ చేసుకోండి, కుటుంబ ప్రజలు బాగా దోసుకోండి, సంపాదించుకోండి అని గేట్లు ఎత్తినాడు. అదే తరహాలు మేము చేసింటే మేము కూడా కుబేర్లేము. కానీ ఈరోజు కూడా ఏ వేముల మండలం కాదు, మా తాలూకాలో ప్రతి కార్యకర్త ఊరూరిన 2 కోట్ల అభివృద్ధితో చేసి సచివాలయం కావచ్చు, ఆర్బీకే హాస్పిటళ్ళు, అన్నిటికీ నిదర్శనంగా మెడికల్ కాలేజ్ చూస్తే అంత అద్భుతంగా ఉంది. ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలబెట్టేసినారు. హాస్పిటల్కి పోతే బీదలకు ఏం సాయం చేసినట్టు? ఎక్కడ చూసినా మీరు సంపాదించుకోవడము, దోసుకోవడము. ఏ ఊళ్ళో కార్యకర్తలు అంటే మీరు సంపాదించుకోండి, మీరు చేసుకొని తినండి అని చెప్పేసి మీకు గేట్లు ఎత్తినాడు. ఇదే తరహాలో మాకు కూడా రేపు వదిలితే రాష్ట్రము గలాటలు కాదు, ఇది పులివెందుల ప్రాంతము ఫ్యాక్షన్ అనేది అణిగిపోయినది, మళ్ళీ పునరావృతం అవుతుంది. మేము కూడా కష్టంతోనే బతుకుతూ ఉంటాము, ఏం బోరికేం బతకం. ఇది ఎంతటైనా మానుకొని పద్ధతిగా ఉంటే అందరికీ బాగుంటుంది. కుటుంబ నాయకులు మేము వయస్సులకు మోస్ట్ ముద్రలాగా అయిపోయినాం. ఎవరికి తలగము, మాకున్న కాడికి ఉన్ని లేడి కాని పోని లేకపోయినా కూడా అభిమానంతో అట్లే బతుకుతాం తప్ప లేని నిదర్శనాలు చేయలేము, తప్పుడు పనులు చేయలేము. వాళ్ళు ఏది శాసించినా దాన్ని ఖచ్చితంగా పాటించుకుంటూ పోతాము. ఇకనైనా పొద్దునకులు రాజారెడ్డి భజన, మా జగన్మోహన్ రెడ్డి భజన చేసుకొని మమ్మల్ని విమర్శించుకోకుండా మీ చంద్రబాబు నాయుడు భజన చేసి మనం నువ్వే తిట్టినారు. మీరే మళ్ళీ క్షమాపణలు చెప్పుకున్నారు. లోకేష్ పప్పున్నారు, మళ్ళీ లోకేష్ ఇప్పుడు పొగుడుతున్నారు. లోకేష్ ఎట్లా చేసుకుంటారో మీకే అర్థం కావాలా. ఇవన్నీ అపరిచిత లక్షణాలు. సామ్యంగా బాగుంటే ఇంక ఇప్పుడుంటేనా బాగుంటుంది. ఇంకా లేని పని పెట్టుకుంటూ పోతే పల్లెలలో రోజు ఎవరు చూస్తా గ్రామాల వైసీపీ కార్యకర్తలు చీము రక్తంతోనే బతుకుతూ ఉంటారు. కాబట్టి ఇంతటితో బాగుంటే అందరికీ బాగుంటుంది. మీరు అభివృద్ధిపై పోయి ప్రజల మన్నలు పొందండి, మంచి పేరు సంపాదించుకోండి. వయసులో ఎన్నో ఏళ్ళ ముందు సేవలు చేసింటే ఇప్పటికి కూడా వాళ్ళ మీద అభిమానులు పల్లెలలో విచ్చలవిడిగా అభిమానం పొంగి ఉన్నారు. ఆ తరహాలు మీరు కూడా సంపాదించుకోండి, ఏం వద్దన. మీరు రాజకీయాలు చేయండి, తప్పులేదు. ఎక్కడి నుంచి ఏ ఊరు ఇచ్చినా అడక పల్లెలలో ఎవరెవరు చేసే వ్యాపారాలు, ఎవరెవరు చేసే మోసాలు అందరికీ తెలుసు. ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించుకొని మంచిగా ఉండండి, మంచిగా సేవలు చేయండి, ప్రజల మన్నన పొందండి అని సెలవు తీసుకుంటున్నాను.